హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఇవాళ రెసిపీ ఏంటి అనుకుంటున్నారా? కరివేపాకు అయితే పొడి చేశానండి. పచ్చి కరివేపాకుతో పొడి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్త్కి మంచిది కూడా. సో మనము బాలింతలుగా ఉన్నప్పుడు అయితే మా మమ్మీ నాకు ఇదే పెట్టేవారు అన్నమాట. ఓకే, ఇంకా ఫస్ట్ ముద్ద దీంతోనే తినాలని చెప్పి పెట్టేవారు. సో అలాంటి రెసిపీని అయితే ఇప్పుడు మనం ట్రై చేద్దాము. మీరు తప్పకుండా ట్రై చేయండి. కావాల్సిన పదార్థాలు: పచ్చి కరివేపాకు, ఎండుమిర్చి, ఆయిల్, ధనియాలు, అలాగే జీలకర్ర, కొంచెం అయితే ఒక 2-3 విత్తనాలు ఉన్నటువంటి చింతపండు, అలాగే కొద్దిగా సాల్ట్ మనకి. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే పొయ్యి మీద అయితే చేస్తున్నానండి, ఎందుకంటే పచ్చి కరివేపాకు కదా, సో టైం పడుతుందని చెప్పి నేనైతే పొయ్యి మీద అయితే పెడుతున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే నేను చిన్న దాక లాంటిది పెట్టేసుకున్నాను. సో కొద్దిగా ఆయిల్, ఎంతో కాదు ఫ్రెండ్స్, కొంచెం జస్ట్ ఒక 2-3 డ్రాప్స్ వేసుకున్నాను. సో దానిలో అయితే పచ్చి కరివేపాకు అయితే వేస్తున్నాను, చూస్తున్నారు కదా. సో ఈ ఎండకి ఆ పొయ్యి మీద చేస్తుంటే ఉంది ఫ్రెండ్స్, నాకైతే అసలు చెమటలు పట్టేసాయి అన్నమాట. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్, ఓకేనండి. సో అలాగే కొత్తగా నేను మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో దీన్ని తినడం వల్ల మనకి హెల్త్ చాలా మంచిదన్నమాట. సో అంటే గర్భవతులు కానీ, సో ప్రెగ్నెంట్స్ కానీ, సో ఎవరైనా పత్యం ఉన్న వాళ్ళు కూడా ఇది తినచ్చు ఫ్రెండ్స్. కొంచెం స్పైసీ తగ్గించుకుంటే చాలా బాగుంటుందన్నమాట. అలాగే ఇంకొకటి ఏంటంటే మనకి జుట్టుకి కూడా చాలా మంచిదన్నమాట. సో ప్లీజ్ ట్రై చేయండి. సో కరివేపాకు అయితే ఆల్మోస్ట్ రోస్ట్ అయిపోతూ ఉందన్నమాట. సో ఎక్కువ టైం తీసుకుంటుంది, ఎందుకంటే పచ్చి కరివేపాకు కదా, కాబట్టి నేనైతే ఇంక పొయ్యి మీద అయితే సెట్ చేసేసాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. సో మనకైతే అది ఆకు పట్టుకుంటే ఇరిగిపోయేలా ఉండాలన్నమాట. సో అలా రోస్ట్ చేసుకోవాలి మనము. ఓకే, నాకైతే ఇంకా అది ఆల్మోస్ట్ అయితే ఇంకా రోస్ట్ అయిపోయిందన్నమాట, చూస్తున్నారు కదా. ఇది నేను అంటే డెలివరీ అయ్యాకైతే మా మమ్మీ ప్రతిరోజు ఒక 2-3 ముద్దలకైతే ఈ కరివేపాకు పొడి వేసేవారు ఫ్రెండ్స్. పచ్చి కరివేపాకుతోనే పొడి చేసి పెట్టేవారనమాట. సో నడుము కూడా ఫిట్గా ఉంటుందని అంటారనమాట. అంటే బాలింతలుగా ఉన్నప్పుడు మనకి కొంచెము పచ్చిగా ఉంటుంది కదా ఒళ్ళు, దీన్ని తినడం వల్ల ఫిట్ అవుతుందని అంటారు. సో ప్లీజ్ ట్రై చేయండి, ఓకేనండి. సో కరివేపాకు చూస్తున్నారు కదా, మనకి బాగా రోస్ట్ అయిపోయింది. సో ఇప్పుడైతే మనం ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని, అందులోకి అయితే ఎండుమిర్చి, అలాగే ఆవాలు, నెక్స్ట్ ధనియాలు, జీలకర్ర, అలాగే ఫ్రెండ్స్ కొంచెం అయితే మనము మినపప్పు కూడా యాడ్ చేసుకుందాం. మినపప్పు వేయడం వల్ల కూడా మనకి అంటే మనము నములుతూ ఉన్నప్పుడు పంటి కింద పడి సో చాలా స్పైసీగా ఉంటాయి, అలాగే మనకి క్రిస్పీగా తగులుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి నేను కొంచెం అయితే మినపప్పు కూడా యాడ్ చేసుకున్నాను, చూస్తున్నారు కదా. ఓకే, ఇవన్నీ రోస్ట్ అయిపోయినాయి. సో నేను డైరెక్ట్ అయితే ఇంకా మిక్సీ బౌల్లోకి చల్లారాకైతే షిఫ్ట్ చేసేసాను ఆకుని, చూస్తున్నారా ఎలా రోస్ట్ అయిపోయిందో. సో ఇప్పుడైతే మనము కొంచెం కొంచెం అయితే దీన్ని అలా పౌడర్ చేసుకోవాలన్నమాట. అంతా ఒకేసారి అవ్వదు ఫ్రెండ్స్, కాబట్టి కొంచెం కొంచెం అయితే ఇలా పౌడర్ చేసుకోండి. ఓకే, చూస్తున్నారు కదా, కొంచెం పక్కన పెట్టేశాను. నేను కొద్దిగా ఆకు వేసుకుంటూ పౌడర్ చేసుకుంటూ ఉన్నానన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. సో మనం దీన్ని రోల్లో కూడా వేసి దంచుకోవచ్చు, బట్ నేనైతే నాకు రోలు లేదు ఫ్రెండ్స్, కాబట్టి నేనైతే ఇలా చేస్తూ ఉన్నానన్నమాట. రోల్ త్వరగా తీసుకోవాలి. ఓకే, చూస్తున్నారు కదా, ఎండుమిర్చి, ధనియాలు, అలాగే జీలకర్ర, నెక్స్ట్ మినప్పప్పు, ఇందులో పొట్టు తీసినటువంటి గార్లిక్ అంటే వెల్లుల్లిపాయలు ఒక 10 రెమ్మలైతే వేసుకుందాము. దాన్ని కూడా నేనైతే పేస్ట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఫ్రెండ్స్ మనం ఆల్రెడీ పొడి చేసి పెట్టుకున్నాం కదా కరివేపాకుని, సో దాన్ని కూడా యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు 2 కలిపి అయితే మనం మిక్సీ పట్టేసుకుందాం అన్నమాట. కొద్దిగా చింతపండు వేస్తున్నాను, చూస్తున్నారా. ఎంతో కాదు ఫ్రెండ్స్, కొంచెమే, ఎందుకంటే పచ్చి కరివేపాకు కదా, కొద్దిగా చింతపండు వేసుకుంటే బాగుంటుంది. అన్నీ కలిపి మిక్సీ పట్టేశానండి. స్పైసీ, అలాగే సాల్ట్, అలాగే పులుపు అన్నీ సరిపోయినాయి అనమాట. చాలా సూపర్ అయితే ఉందన్నమాట. మీరు ట్రై చేయండి. ఇందులోకి నెయ్యి వేసుకొని హాట్గా ఉన్నటువంటి రైస్లో తిన్నామంటే చాలా ఎమ్మీగా ఉంటుందన్నమాట. ప్రతిరోజు ఒక 2-3 ముద్దల్లో తినండి, లేదంటే డైలీ తినండి, ఏమి కాదు ఫ్రెండ్స్, హెల్త్కి చాలా మంచిదన్నమాట. కొంచెం మనము కారం తగ్గించుకుంటే బాగుంటుందన్నమాట. సో ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. నాకు కమెంట్ బాక్స్లో ఎలా వచ్చిందో కూడా పెట్టండి ఫ్రెండ్స్, ఓకేనండి. సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పచ్చి కరివేపాకు, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, కొంచెం అయితే ఒక 4-5 స్పూన్లు అయితే మినప్పప్పు, పొట్టు తీసినటువంటి వెల్లుల్లిపాయలు, అలాగే సాల్ట్. ట్రై చేయండి ఫ్రెండ్స్.